ఇవాళ చాలా మంది దృష్టిలో అన్నం మానేయడం ఉపవాసం. అది ఉపవాసం కాదు, అశనము. నువ్వు ఒక జన్మలో వేరొకరికి పెట్టలేదు కనుక ఈ జన్మలో తినక దరిద్రం అనుభవిస్తున్నావు. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్వికమైన పదార్థం శరీరం నిలబడడానికి కావలసినంత ఈశ్వరానుగ్రహంగా తిని ఆ ఓపికతో శరీరం అద్యంకులకి ఇది ధర్మ సాధనం కాబట్టి భగవదారాధనం చెయ్యడం ఉపవాసము. ఉప అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట, ఈశ్వరుని గుణముల యందు తాను మునుక వేయుట. అందుకని ఈశ్వరారాధన చేసి ఆ హవిస్సు తాను భుజించి దర్భలతో కూడిన చాప వేసుకుని ఆ చాప మీద సీతమ్మతో కలిసి ఇంద్రియ నిగ్రహవంతుడై భార్యతో కలిసి పూజామందిరంలో దర్భాసనం మీద నిద్రపోయాడు రాముడు. ఇంకొక జాము ఉందనగానే నిద్ర లేచాడు. నిద్ర లేచి అలంకృతం చేసి సంధ్యావందనం చేసి బ్రాహ్మణుల్ని పిలిచి అక్కడంతా కూడా స్వస్తివాచనం చేశాడు. పురమంతా సంతోషం, ఎక్కడ చూసినా ఆనందంతో ఉంది. దీనికి ఉపవాసం అని పేరు. ఇవాళ రేపు ఉపవాసం అంటే ఎంత భ్రష్టు పట్టిందంటే ఒళ్ళు ఊగిపోతున్నా, ఒంటి నిండా షుగర్ ఉన్నా అలా ఉండకరా చచ్చిపోతామని డాక్టర్ చెప్పినా భగవంతుడి పేరు చెప్పి తినకపోవడం పెద్ద సర్టిఫికెట్ అయిపోయింది. అది దరిద్రం అనుభవించుట. అలా చెయ్యడం కలిసి రాదు కూడా. అటువంటి ఉపవాసములు చెయ్యను కూడదు, అటువంటి ఉపవాసములను ప్రోత్సహించను కూడదు. అంటే నా ఉద్దేశం నవకాయ పిండి వంటలతో భోజనాలు చేయమని కాదు. సాత్వికమైన పదార్థం పాలు పళ్ళు లాంటివి పుచ్చుకోవచ్చు, సాత్వికమైన పదార్థం తినచ్చు. ఈ శరీరాన్ని నిలబెట్టుకుని కడుపు నిండా తినమని కాదు, ఎంత తింటే శరీరం నిలబడుతుందో అంత తిని శరీరాన్ని నిలబెట్టుకోవాలి. వాడు నిజంగా ఉపవాసం చేసినవాడు. ఇవాళ ఉపవాసం అంటే వీడు కాడు ఉపవాసి, అన్నం మానేసిన వాడు ఉపవాసి. ఇలా తయారైంది ప్రపంచం. ఎంత చెప్పినా ఉపవాసం తలకెక్కదు. ఇలాంటి భ్రష్టమైనటువంటి ఆచారాలు దేశంలో వ్యాప్తమైపోతున్నాయి. ఎవడికి ఎంత తోస్తే ఎంత ఉపచారం చేస్తే దానికే పొంగిపోతాడు తప్ప నాకు ఇది తేమాలి, నాకు ఇది చెయ్యాలి అలా ఏం ఉండదు శివుడి విషయంలో. అందుకే నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం. ఆయనకి చేసే ఉత్సవాలు కూడా ఎటువంటివో తెలుసా? ఆయన కోసం ఉండవు ఉత్సవాలు, మన కోసం ఆయన వస్తాడు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం అని చేస్తారు. ఆయన కర్మ అండి. ఆయన్ని ఉత్సవం అని చెప్పి మాడవీధుల్లో వెంకటేశ్వర స్వామి వారిని వాహనాలకి ఊరేగించినట్టు ఆయనకి ఏం పెద్ద పెద్ద ఊరేగింపులు అవి చేయరు. ఆయనకి చేసే ఉత్సవం ఏమిటంటే ఆవిరిగడ్డి తీసుకొచ్చి పెద్ద తోరణం కట్టి దానికి అగ్నిహోత్రం వెలిగిస్తారు. ఆ తోరణం మండిపోతుంటే దాని కింద నుంచి పల్లకీలో ఈయన్ని పట్టుకెడతారు. మధ్యలో పడితే పైనుంచి ఆయన మీద పడదు. ఎందుకైంది ఆ జ్వాలా తోరణం కింద నుంచి తిప్పడం అంటే, శరీరం విడిచిపెట్టిన తరువాత పాపములు చేసిన వాడికి యమలోకంలో జ్వాలాతోరణం దర్శనమిస్తుంది. అగ్నితోరణంలోంచి లోపలికి వెళ్ళాలి యమలోకంలోకి. అది మహాబాధ. నువ్వు ఎన్ని పాపాలు చేసినా కార్తీక మాస పౌర్ణమి నాడు నీకోసం నేనొస్తా, నేను వెడతా జ్వాలాతోరణం కింద. నా వెనక నువ్వు వస్తే ఇంక నువ్వు ఆ జ్వాలాతోరణం చూడక్కల్లా, ఈ జ్వాలాతోరణంతో సరి అని మన కోసమని తానొస్తాడు. ఆయన కర్మ, ఆయన రావాల్సిన అవసరం ఏమిటి జ్వాలాతోరణం కిందకి? మన కోసమని తానొస్తాడు. అందుకని నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం. ఆయన ఉత్సవాలు మన కోసం, ఆయన కోసం కాదు. అంతటి మహితాత్ముడైన కాబట్టి అటువంటి శంకరుడికి 4 యామముల యందు పూజ జరిగేటటువంటిది మహాశివరాత్రి. మహాశివరాత్రి అన్న తిథికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అర్ధరాత్రి 12 గంటల వేళ కటిక చీకట్లో శివలింగం ఆవిర్భవించింది. మనకి ఇటుపక్క ఏ దేవాలయాల్లోనూ లింగోద్భవమూర్తి ఉండదు. ఇప్పటికీ మీరు అది చూడాలి అంటే శ్రీకాళహస్తి దేవాలయం వెనక్కి వెడితే వెనక గోడ మీద కనబడుతుంది లింగోద్భవమూర్తి. అంటే లింగంలో శివుడు ఉంటాడు. తల కనపడదు, పాదాలు కనబడవు. తల దగ్గర హంస వెడుతూ ఉంటుంది, పాదముల దగ్గర ఒక వరాహము అడవి పంది వెడుతూ ఉంటుంది. ఎందుకలా అంటే ఆయన ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందు అంతామృతై. కటిక చీకట్లో ఒక జ్యోతిస్తంభం ఏర్పడింది. చీకట్లో అంత పెద్ద జ్యోతిస్తంభం లేచిందనుకోండి, ఎంత వెలుతురు వస్తుంది? లోకం అజ్ఞానంలో ఉంటే అజ్ఞానపు చీకట్లు పోకార్చడానికి అంత పెద్ద జ్యోతిస్తంభం పాతాళం కన్నా కింద నుంచి
అభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, పైలోకాలు ఎక్కడ వరకు ఉన్నాయో వాటిని దాటి పెరిగిపోయింది. అంత పెద్ద జ్యోతి స్తంభమే శివలింగము. అంత పెద్ద దాన్ని పూజ చేయడం బ్రహ్మ విష్ణువులకు సరిపోలేదు. విష్ణువు వరాహమూర్తి భూమిని తొలుచుకుంటూ కిందకెళ్ళారు. ఎంత వెళ్ళినా పాదాలు కనపడలేదు. హంసవాహనం ఎక్కి బ్రహ్మగారు వెళ్ళాడు పైకి, ఆయనకి తల కనపడలేదు. అంటే పరమశివుని యొక్క వ్యాపకత్వమును బ్రహ్మ విష్ణువులకు తెలియలేదు. ఆయన ఎంత వ్యాపించి ఉంటాడన్నది చెప్పగలిగిన మనగాళ్ళం మనమా? చెప్పలేము. కానీ అంత నిండిపోయిందనుకోండి, ఎలా చూస్తాం ఈ మాంసనేత్రంతో? ఎలా చేస్తాం పూజ? అందుకని అది తరిగిపోయి కిందకు వచ్చేస్తే లింగం అవుతుంది. అందుకే లింగం చతురస్రాకారంగా ఉంటే పడుకుందంటారు. కంచిలో ఇప్పటికీ పడుకున్న లింగాలు, కూర్చున్న లింగాలు, నిలబడిన లింగాలు అని ఉంటాయి. అవి పీఠం అది చతురస్రాకారంగా ఉందా, త్రిభుజంగా ఉందా అన్నదాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. శివలింగం ఎప్పుడూ కూడా సాధారణంగా గుండ్రంగా ఉంటుంది. శ్రీకాళహస్తి లాంటి లింగాల మినహాయింపు గుండ్రగా ఉంటుంది. గుండ్రగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను ఇలా ఓ సున్నా గీశాను అనుకోండి, ఈ నా ఎదురుగుండా ఉన్న బల్ల, శాలువాలు, పూలదండలు ఎందులో ఉన్నాయి? నేను గీసిన సున్నాలో ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ సున్నా ఇలా నా చుట్టూ కూడా తిప్పాను అనుకోండి, నేను మైకు ఇవి కూడా ఇందులో ఉన్నాయి, సున్నాలో ఉన్నాయి. నేను అలా సున్నా ఇలా సభ చుట్టూ తిప్పాను అనుకోండి, ఇప్పుడు ఈ సభ ఇవి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి, ఆ సున్నాలో ఉన్నాయి. నేను దాన్ని ఇలా తిప్పాను అనుకోండి, తేతలి చుట్టూ తిప్పాను అనుకోండి, తేతలి గ్రామం అంతా ఇందులో ఉంది, అందులో ఉంది. నేను దాన్ని ఇలా అన్నాను అనుకోండి, భారతదేశం అంతా తిప్పేశాను అనుకోండి, ఇప్పుడు దేశం అంతా ఎందులో ఉంది, అందులో ఉంది. సమస్త బ్రహ్మాండముల చుట్టూ అలా గీత గీశాను అనుకోండి, ఇప్పుడు అవన్నీ ఎందులో ఉన్నాయి, అందులో ఉన్నాయి. అసలు నిజానికి అండాకారములో ఉంటుంది బ్రహ్మాండము అంటారు. అందుకే కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. అసలు ఈ లోకాలన్నీ శివలింగాకృతిలో ఉంటాయి. అది ఒరగడం ఎటురుగుతుందంటే చేసిన అభిషేక ద్రవాలన్నీ కూడా ఉత్తర దిక్కున సముద్రంలో పడిపోతాయి. దేవతలు చేసినటువంటి అభిషేకాలన్నీ కూడా ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి జలధ్వంతము ధూపదీమము అని తూర్జటి కాళహస్తి మహాత్యంలో వర్ణిస్తాడు. బ్రహ్మాండాకృతిలో ఉంటే గుడ్డు ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఓ పక్కకి వాలుగా ఉంటుంది. అది ఉత్తర దిక్కుకు పడాలి అభిషేక జలాలు. అవే దేవతలు చేసిన అభిషేక జలాలే మహాసముద్రాలై పడిపోయి ఉత్తర దిక్కున. ఇప్పుడు అంతటా నిండిపోయింది అనుకోండి గుండ్రంగా ఇలా లింగం, ఎలా పూజ చేస్తారు చెప్పండి నాకు? మీరే అందులో ఉన్నారు, ఇక మనం ఎలా చేస్తాం పూజ? అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనని అనుగ్రహించడానికి ఇలా తరుగుతూ వస్తాడు. ఇలా పెరిగినది ఏదుందో అది బ్రహ్మాండమా విస్ఫురత్. బ్రహ్మాండమా విస్ఫురత్ సంకోచత్వాన్ని పొందితే ఇలా తరుగుతుంది. తరిగి 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 మన ఎదురుగుండా ఇలా గుండ్రంగా కూర్చుంటాడు. ఇప్పుడు అది పైకి కిందకి వెడల్పు తిరిగిపోయింది అనుకోండి, అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. అన్నీ అందులోకి వెళ్ళిపోయింది ఏదో అన్నీ ఇందులో ఉన్నాయో, ఏది అందులో లేకుండా లేదో అది ఘనీభవించి సంకోచించి మన ఎదుటకొస్తే లింగం గుర్తయింది. ఇప్పుడు దాన్ని గుర్తుగా తీసుకుని దాని మీద అభిషేకం చేస్తే తత్ఫలితం ఏమవుతుంది? బ్రహ్మాండం అంతా చల్లబడిపోతుంది. అందుకే ఒక్కడు శివలింగాన్ని సక్రమంగా అభిషేకం చేసేవాడుంటే లోకమంతా చల్లబడిపోతుంది. అందుకే అది చల్లగా ఉండడానికే పైన చంద్రబింబం నుంచి అమృతధార పడినట్టు ధారాపాత్ర కట్టి వెళ్ళిపోతారు. అందులోంచి ధారపడుతూ ఎప్పుడు శివలింగం చల్లగా ఉంటుంది. శివాలయంలో శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. మహాశివరాత్రి అంటే లోకములను అనుగ్రహించడానికి, లోకములకు జ్ఞానం ఇవ్వగలిగిన వాణ్ణని చెప్పడానికి, ఎవరి కోరికనైనా తీర్చగలిగిన వాణ్ణని చెప్పడానికి లింగస్వరూపంతో ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై. ఎవడికి ఎంత తోస్తే ఎంత ఉపచారం చేస్తే దానికే పొంగిపోతాడు తప్ప నాకు ఇది తేమాలి, నాకు ఇది చెయ్యాలి అలా ఏం ఉండదు శివుడి విషయంలో. అందుకే నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం. ఆయనకి చేసే ఉత్సవాలు కూడా ఎటువంటివో తెలుసా? ఆయన కోసం ఉండవు ఉత్సవాలు, మన కోసం ఆయన వస్తాడు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు. ఆయన కర్మ అండి,
ఆయన్ని ఉత్సవం అని చెప్పి మాడవీధుల్లో వెంకటేశ్వర స్వామి వారిని వాహనాలకి ఊరేగించినట్టు ఆయనకి ఏం పెద్ద పెద్ద ఊరేగింపులు అవి చేయరు. ఆయనకి చేసే ఉత్సవం ఏమిటంటే ఆవిరిగడ్డి తీసుకొచ్చి పెద్ద తోరణం కట్టి దానికి అగ్నిహోత్రం వెలిగిస్తారు. ఆ తోరణం మండిపోతుంటే దాని కింద నుంచి పల్లకీలో ఈయన్ని పట్టుకెడతారు. మధ్యలో పడితే పైనుంచి ఆయన మీద పడదు. ఎందుకు ఆయన జ్వాలా తోరణం కింద నుంచి తిప్పడం అంటే, శరీరం విడిచిపెట్టిన తరువాత పాపములు చేసిన వాడికి యమలోకంలో జ్వాలాతోరణం దర్శనమిస్తుంది. అగ్ని తోరణంలోంచి లోపలికి వెళ్ళాలి యమలోకంలోకి. అది మహాబాధ. రే నువ్వు ఎన్ని పాపాలు చేసినా కార్తీక మాస పౌర్ణమి నాడు నీకోసం నేనొస్తా, నేను పెడతా జ్వాలాతోరణం కింద, నా వెనక నువ్వు వస్తే ఇంక నువ్వు ఆ జ్వాలాతోరణం చూడక్కల్లా, ఈ జ్వాలాతోరణంతో సరి అని మన కోసమని తానొస్తాడు. ఆయన కర్మ, ఆయన రావాల్సిన అవసరం ఏమిటి జ్వాలాతోరణం కిందకి? మన కోసమని తానొస్తాడు. అందుకని నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం. ఆయన ఉత్సవాలు మన కోసం, ఆయన కోసం కాదు. అంతటి మహితాత్ముడైన కాబట్టి అటువంటి శంకరుడికి 4 యామముల యందు 4 యామముల యందు పూజ జరిగేటటువంటిది మహాశివరాత్రి. మహాశివరాత్రి అన్న తిథికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అర్ధరాత్రి 12 గంటల వేళ కటిక చీకట్లో శివలింగం ఆవిర్భవించింది. మనకి ఇటుపక్క ఏ దేవాలయాల్లోనూ లింగోద్భవమూర్తి ఉండదు. ఇప్పటికీ మీరు అది చూడాలి అంటే శ్రీకాళహస్తి దేవాలయం వెనక్కి వెడితే వెనక గోడ మీద కనపడుతుంది లింగోద్భవమూర్తి. అంటే లింగంలో శివుడు ఉంటాడు. తల కనపడదు, పాదాలు కనపడవు. తల దగ్గర హంస వెడుతూ ఉంటుంది, పాదముల దగ్గర ఒక వరాహము అడవి పంది వెడుతూ ఉంటుంది. ఎందుకలా అంటే ఆయన ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణిందు అంతామృతై. కటిక చీకట్లో ఒక జ్యోతి స్తంభం ఏర్పడింది. చీకట్లో అంత పెద్ద జ్యోతి స్తంభం లేచిందనుకోండి, ఎంత వెలుతురు వస్తుంది? లోకం అజ్ఞానంలో ఉంటే అజ్ఞానపు చీకట్లు పోకార్చడానికి అంత పెద్ద జ్యోతి స్తంభం పాతాళం కన్నా కింద నుంచి అభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్, పైలోకాలు ఎక్కడి వరకు ఉన్నాయో వాటిని దాటి పెరిగిపోయింది. అంత పెద్ద జ్యోతి స్తంభమే శివలింగము. అంత పెద్ద దాన్ని పూజ చేయడం బ్రహ్మ విష్ణువులకు సరిపోలేదు. విష్ణువు వరాహమూర్తి భూమిని తొలుచుకుంటూ కిందకెళ్ళారు. ఎంత వెళ్ళినా పాదాలు కనపడలేదు. హంసవాహనం ఎక్కి బ్రహ్మగారు వెళ్ళాడు పైకి, ఆయనకి తల కనపడలేదు. అంటే పరమశివుని యొక్క వ్యాపకత్వమును బ్రహ్మ విష్ణువులకు తెలియలేదు. ఆయన ఎంత వ్యాపించి ఉంటాడన్నది చెప్పగలిగిన మనగాళ్ళం మనమా? చెప్పలేము. కానీ అంత నిండిపోయిందనుకోండి, ఎలా చూస్తాం ఈ మాంసనేత్రంతో? ఎలా చేస్తాం పూజ? అందుకున్నది తరిగిపోయి కిందకు వచ్చేస్తుంది. వచ్చేస్తే లింగం అవుతుంది.